నీవు తెలుసుకొందువు. మనం తెలుసుకుంటాం ఆయన యెహోవా అని, ఆయన యందు నమ్మకం కలిగిన వారు ఎన్నడూ కూడా అవమాన పొందుకోరని మనము తెలుసుకుంటాం. అది మనం తెలుసుకోవాలి అని అంటే ఆయన యందు నమ్మకము నిరీక్షణ కలిగి మనం జీవించాలి. ఈ నిరీక్షణలో నేను 3 విషయాలు చెప్తాను. ఒక విషయాన్ని నేను చెప్పాను, ఏంటిది అనగా అన్సీన్ హోప్, అనగా చూడబడని నిరీక్షణ ఏ విధంగా నోవా గారికి అబ్రహాం గారికి కలిగిందో. ఈరోజు ఇంకొక విషయాన్ని మనం గమనించేది అనగా అన్సర్జింగ్ హోప్ అనే మాటను మనం గమనించాలి. మన జీవితాల్లో దేవుడు ఎందుకు నిరీక్షణ కలుగుతుంటారు, నిరీక్షణ కలగంగానే దేవుడు ఆ నిరీక్షణకు తగ్గట్టు మన జీవితాల్లో ఫలితాలు ఇస్తుంటారు. ఆ నిరీక్షణకు తగ్గట్టు మన జీవితాల్లో నమ్మకానికి తగ్గట్టు మన జీవితాలు ముందు కొనసాగి మనం కొన్ని ఫలితాలు చూస్తుంటాం కదా. విల్ సీ సమ్ ఫ్రూట్స్ వెన్ వీ హ్యావ్ హోప్ అనేది. కొన్ని సందర్భాల్లో ఆ ఫ్రూట్స్ వచ్చినప్పుడు ఆ నిరీక్షణ ఒక సందర్భానికి వచ్చే వరకు ఆ నిరీక్షణలో ఇంకా మనం ముందు కొనసాగకుండా అక్కడే దేవుడు ఆపుతారు. నేను చెప్పే మాట మీరు చాలా జాగ్రత్త. అక్కడే కొన్ని మార్లు మన